వీడియోలోకి వెళ్తే అపూర్వ శరత్చంద్రతో ఇలా చెప్తూ ఉంటుంది. వీడిని చంపేయాలి బావా, వీడు ఆ నక్షత్రం మెడలో తాళి కట్టి ఆ గగన్ గాడి పరువు కాపాడాడు, మన పరువేమో పూర్తిగా అందరి ముందు తీసేశాడు, కాబట్టి వీడిని చంపేయాలి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి అప్పుడే భూమి వస్తుంది. ఇక అలా వస్తూ ఉంటే అవును నాన్న చంపేయాలి చరణ్ని అనేసి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు. ఇక మీరా భూమి దగ్గరికి వచ్చి ఏంటమ్మా భూమి నువ్వు కూడా అలా అంటున్నావు అనేసి అంటుంది. మరేం చేయను అత్తయ్య, చెర్రీని చంపేస్తే అందరూ మంచిగా ఉంటారు కదా అని అంటుంది. నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి ఏంటే నాటకాలు ఆడుతున్నావు, ఈ తాళిని ఇప్పుడే తెంచేస్తా అనేసి అంటుంది. ఇక భూమి ఆగు ఆగు, ఎందుకు అలా మాట్లాడుతున్నా, నువ్వు ఆ మాట చెప్పకూడదు, నాన్న చెప్పాలి అనేసి అంటుంది. చెప్పండి నాన్న, తాళి తీసేసి నక్షత్రాన్ని వెధవరాల్ని చేసేద్దామా అనేసి అంటుంది. ఇక అలా అనేసరికి అపూర్వ వచ్చేసి ఏం మాట్లాడుతున్నావే, నా కూతురు వెధవరాలు అవ్వడం ఏంటి అని అనేసరికి చెర్రీ చనిపోతే నక్షత్ర వెధవరాలే అవుతుంది కదా పిన్ని అని అంటుంది భూమి. చెప్పండి నాన్న, చెర్రీని నాకిచ్చి పెళ్లి చేసి ఇంటి పరువుని కాపాడాలనుకుంటున్నారు కదా, మరి చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టారు కదా, మరి పరువు నిలబడినట్లే కదా, మరి ఎందుకు అందరూ చెర్రీని చంపాలనుకుంటున్నారు అంటే చెర్రీ అంత అనాకారి మనిషా, తననిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అంటుంది. మాటకి శరత్చంద్ర వచ్చేసి ఏంటమ్మా భూమి అలా అంటున్నావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా, నక్షత్ర కన్నా నిన్నే బాగా చూసుకుంటున్నావు కదా అని అంటాడు. నాన్న చెర్రీ తన మెడలో తాళి కడితే ఏమైంది, ఇంటి పరువు కాపాడాడు కదా అనేసి భూమి అంటుంది. రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో చూద్దాం.